ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీనోమ్ అని ఉంది కదా, సో దీన్ని టైప్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా ఫ్రీనోమ్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ సైన్ ఇన్ అయిపోవాలి. సైన్ ఇన్ వచ్చేసి మన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ తోటి మనం సైన్ ఇన్ అయితే అయిపోవాలి. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సర్వీసెస్ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి మై డొమైన్స్ ఉంది. సో రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ ఉంది కదా, సో రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిండ్ యువర్ న్యూ డొమైన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీకు ఏ డొమైన్ నేమ్ కావాలనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా నేను నా పేరునైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను, లునావత్ కిషన్ అనేసి. సో నా పేరు మీద అవైలబుల్గా ఏమైనా డొమైన్ నేమ్స్ ఉన్నాయేమో చూద్దాం. ఓకే, మన పేరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా డొమైన్ నేమ్స్ అనేది లిస్ట్ అనేది వచ్చేసింది. ఈ లిస్ట్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉన్నాయి అనేసి ఫ్రీ అన్నమాట. ఇక్కడ మనకు ఉంది కదా ఫ్రీ 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 అని. సో ఇవి మనకు ఫ్రీగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన పేరు మీద వచ్చేసి లునావత్ కిషన్ .tk అనేది అండ్ .ml .ga .cf .gq ఇవనేది మనకు ఫ్రీగా వస్తుంది. సో మిగిలిన ఒకవేళ .com కావచ్చు, .net కావచ్చు, .org కావచ్చు, ఏది కావాలనుకున్నా సరే మనకు అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో మనము ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, ఫ్రీ డొమైన్ నేమ్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మనం స్టార్టింగ్లో ఉన్నటువంటి డొమైన్స్ యొక్క లాస్ట్ TK కావచ్చు, ML ఈ వీటిల లోపల మనకి ఏదైతే నచ్చుతుందో సో ఆ నచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ గెట్ ఇట్ నో ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. అయితే నేను ఫస్ట్ వన్ ఉంది కదా .tk అని, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. కింది వచ్చేసి ఏంటంటే ఇవి కొద్దిగా అమౌంట్ అనేది కాస్ట్ ఉంటుంది. సో ఓకే, సెలెక్ట్ అయిపోయింది కదా. సో ఇక్కడ చెక్అవుట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డొమైన్ నేమ్ అనేసి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇందులోనే మనకు ఎన్ని నెలల వరకు ఫ్రీ కావాలనుకుంటాం అంటే 12 months వరకు మనకి ఈ డొమైన్ నేమ్ అనేది లునావత్ కిషన్ .tk అనేది 12 months వరకు ఫ్రీ. ఒకవేళ 12 months దాటిందంటే 1 yearకి $9.95 అనేది US dollars అనేది ఇక్కడ మనకు ఖర్చు అవుతుంది. సో మనం ఎన్ని ఇయర్స్ అనేది పెంచుకుంటూ పోతే అన్ని డాలర్స్ అనేది మన మీద పడుతూ ఉంటుంది అన్నమాట. సో మనం 10 years వరకు మనం దీన్ని డొమైన్ నేమ్ తీసుకున్నట్లయితే మనకు $100 అనేది మనకు పడుతుంది. సో మనం వచ్చేసి ఫ్రీగా ఒక 12 months ట్రయల్ అయితే మనం దీని ద్వారా మనం వేసుకోవచ్చు. సో ఇలా మనము ఫ్రీగా 1 year వరకు మనము దీన్ని అయితే మనం తీసుకోవచ్చు, అంటే 12 months వరకు అయితే మనం దీన్ని తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, సో దీని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ ఆర్డర్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ అగ్రీ చేసినట్టు ఇక్కడ మీరు దీనిలో టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మన ఆర్డర్ వచ్చేసి కన్ఫర్మ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్, యూ
యూ విల్ రిసీవ్ ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్ షార్ట్లీ అని ఉంది కదా. సో ఇది ఆర్డర్ అనేది నంబర్ ఇది మనది. సో మన యొక్క ఆర్డర్ అనేది కంప్లీట్ కాగానే మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో అంటే మనకు lunavathkishan.tk అనేసి ఈ వెబ్సైట్ అనేది మన డొమైన్ నేమ్ అనేది మన పేరు మీద ఓకే రిజిస్ట్రేషన్ అయినట్టు మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో ఆ మెయిల్ రాగానే మనకి కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ డొమైన్ నేమ్ ఏం చేయాలంటే మన యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనము ఈ డొమైన్ నేమ్ని మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు మనకు ఈ తీసుకున్నటువంటి డొమైన్ నేమ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకు మై డొమైన్స్ అని ఉంది కదా. మై డొమైన్స్ అని దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన డొమైన్ నేమ్స్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో మన ఇంకా డొమైన్ నేమ్ మనకు ఆర్డర్ ఇచ్చాము కానీ మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే మనకు రాలేదు కదా. సో ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మన డొమైన్ నేమ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫ్రీగా ఒక డొమైన్ నేమ్ని అయితే తీసుకోవడం చాలా కష్టం మనము. సో ఇంత ఈజీగా మనం డొమైన్ నేమ్ని అయితే తీసుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఈ డొమైన్ నేమ్ ఫ్రీగా తీసుకోవడం అనేది మనకే కాదు మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్ లోపల మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ నా ఛానల్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.